1, 0. All L40 engines generating nominal thrust. S139 motor ignited. 5 seconds. That's the Tracking. of the GSLV Lift F-16 off normal. NISAR mission. The deafening roar of GSLV and beautiful 15 seconds. silhouette brightening the Sriharikota sky. GSLV F-16 का उत्थापन द्वितीय प्रमोचन मंच से और ये अपने गंतव्य की ओर बढ़ता हुआ। భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అలాగే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సంయుక్తంగా చేపట్టిన ప్రయోగమే నిసార్. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు కోసం కొన్నేళ్ల నుంచి రెండు దిగ్గజ అంతరిక్ష పరిశోధన సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. అలా ఎట్టకేలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా ఈ నిసార్ శాటిలైట్ ను కక్షలోకి పంపించారు. ఇది భూమిని అత్యంత ఖచ్చితత్వంతో పరిశీలించే అలాగే విశ్లేషించే సామర్థ్యం కలిగిన అత్యాధునిక ఉపగ్రహం. మరి నిసార్లో ఉన్న ప్రత్యేకతలేంటో ఒకసారి చూడాలి కదా. ఇందులో డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ను శాస్త్రవేత్తలు చాలా జాగ్రత్తగా అమర్చారు. ఒకటి నాసా అభివృద్ధి చేసిన ఎల్ బ్యాండ్ రాడార్ కాగా మరొకటేమో ఇస్రో రూపొందించిన ఎస్ బ్యాండ్ రాడార్ కూడా ఇందులో ఉంటాయి. అయితే ప్రపంచంలోనే ఇలా డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ వ్యవస్థ కలిగిన మొట్టమొదటి శాటిలైట్ ఇది. ఈ సాంకేతికత వల్ల మేఘాలు, పొగమంచు, అడవులు, చీకటిలో నుంచి కూడా చొచ్చుకుపోతాయి. భూమిపైన జరిగే కొన్ని మిల్లీమీటర్ల మార్పులను కూడా గుర్తించి డేటాను అందించగల కీలకమైన శాటిలైట్ నిసార్. ఈ నిసార్ శాటిలైట్ మరో ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇది ప్రతి 97 నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ తిరుగుతూ కేవలం 12 రోజుల్లోనే భూమి అలాగే మంచుతో కప్పబడిన భూ ఉపరితల మొత్తాన్ని మ్యాపింగ్ చేసి ఇవ్వగలదు. అంటే ప్రతి 12 రోజులకు ఒకసారి భూమిపై జరిగే చిన్న చిన్న మార్పులను కూడా ఇది మ్యాపింగ్ చేసేసి అందించేస్తుందన్నమాట. ఇక నిసార్ శాటిలైట్ ప్రకృతి విపత్తుల పర్యవేక్షణలో కూడా అత్యంత కీలకంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే భూకంపాలు, అగ్నిపర్వతాలు, విస్ఫోటనాలు ఇవన్నీ కూడా భూమిపైన ఏర్పడే పగుళ్ళు, హిమనీనదాలు, కదలికలు, నగరాల్లో భూగర్భ జలాలు తగ్గిపోవడం వంటి అనేక మార్పులను వెంటనే పర్యవేక్షించి విలువైన సమాచారాన్ని అందిస్తుంది. ఇక ప్రాజెక్టుల్లో నీరు తగ్గిపోవడం, నదుల్లో వాటర్ లెవెల్స్ ని అంచనా వేయడం, ఇలా అనేక బహుళ ప్రయోజనాల సమాచారాన్ని కూడా ఈ శాటిలైట్ అందించనుంది. మొత్తం 12,500 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టులో భారత్ వాటా 788 కోట్ల రూపాయలు. ఈ పెట్టుబడితో భారత్ ప్రపంచ స్థాయి ఎర్త్ అబ్జర్వేషన్ డేటాను అతి తక్కువ ధరకే నిరంతరం పొందగలదని నిపుణులు చెప్తున్నారు. ఈ మిషన్ ద్వారా లభించే డేటా పరిశోధకులకు, శాస్త్రవేత్తలకు, వాతావరణ నిపుణులకు, విపత్తు నిర్వహణ బృందాలకు ఒక ఓపెన్ సోర్స్ రూపంలో అందుబాటులో ఉండనుంది. ఇక నాసా, ఇస్రో భాగస్వామ్యంలో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ అంతరిక్ష పరిశోధన రంగంలో కొత్త అధ్యయనానికి నాంది పలకనుంది. 7, 6, 5, 4, 3, 2, 1, 0. All L40 engines generating nominal thrust. S139 motor 5 ignited. seconds. That's the Tracking. of the GSLV Lift off F-16 normal. NISAR mission. The deafening roar of GSLV and beautiful 15 seconds. silhouette brightening the Sriharikota sky. जी हाँ, अभी आपने देखा चारों L40 तथा 4 बूस्टर S139 का सफल प्रज्वलन 25 seconds. और GSLV F-16 का उत्थापन द्वितीय प्रमोचन मंच से और ये अपने गंतव्य की ओर बढ़ता हुआ। जी हाँ, जैसा अपेक्षित था। NISR spacecraft separated. GSLV F-16 NISR mission accomplished successfully handed over to the mission director. जी हाँ, इसकी पुष्टि हो चुकी है। This is प्रमोचन